వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని, మే 14 విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నామని వారు తెలియజేశారు. సిసిఎస్ జీపీఎస్ రద్దు చేయాలని, మెమో నెంబర్ 57 ప్రకారం 2023 డిఎస్సి వారికి వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని మరియు 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 3 డిఏ తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలన్నింటినీ విద్యారంగంలో అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలను వ్యతిరేకిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ఎమ్మిగనూరు తాలూకా కేంద్రంలో ఏపీటీఎఫ్ ఎమ్మిగనూరు జోన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు రద్దు చేస్తామన్న జీవో 117ను రద్దు చేయకపోగా గత ప్రభుత్వ విధానాలని అవలంబిస్తూ పాఠశాల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నటువంటి 9 రకాల పాఠశాలను ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నాము. మరి ఈ 9 రకాల పాఠశాలల్లో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క విధానాన్ని అవలంబించడం అశాస్త్రీయం అంటూ ఖండిస్తూ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తూ ప్రతి గ్రామంలో 1 నుంచి 5 తరగతుల్లోనే ప్రాథమిక పాఠశాలలు ఉండాలని, అలాగే ప్రాథమిక విద్య అంతా తెలుగు మాధ్యమంలో కొనసాగాలని విద్యా హక్కు చట్టము వంటి చట్టాలు సూచిస్తున్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాధ్యమానికి స్థానం లేకుండా చేశారు. ఈ విధానాలన్నింటినీ ఖండిస్తూ తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించాలి. పెండింగ్లో ఉన్న 3 డిఏలను, గత ప్రభుత్వం కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అరియర్స్లను తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి 30% ఐఆర్ను చెల్లించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మా ఈ యొక్క డిమాండ్లను పరిష్కరించే పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మే 9వ తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని, మే 14వ తేదీన రాష్ట్ర స్థాయిలో అమరావతి కేంద్రంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నారు. రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి.